వాడమ్మా వాడు మళ్ళీ వచ్చాడా? Are you ready? గోల్డెన్ అవర్ అనమాట. మంచిగా కనబడుతుంది, బ్రైట్ కనబడుతుంది ఫేస్. ఇప్పుడే సూర్యుడు అస్తమిస్తుంది. ద సన్ ఇస్ సెట్టింగ్. ఇవే తగ్గించుకుంటే మంచిది. వరంగల్ వెళ్దామని రైల్వే స్టేషన్కి వచ్చిన. అర్జెంట్ గా టాబ్లెట్ వేసుకోవాలి. వాటర్ బాటిల్ కోసం షాప్కి వెళ్ళింది. బయట రైల్వే స్టేషన్ బయట ఒక షాప్ ఉండే. ఆ షాప్ లోకి వెళ్ళి భయ్యా వాటర్ బాటిల్ హేకే అని. ఆడేమన్నాడు, ఫస్ట్ కూల్ లేదన్నాడు. ఠండానే అంటే పర్లేదు భయ్యా, దేదో నార్మల్ పానీ దేదో అని చెప్పాను. అయితే ఆ వాటర్ బాటిల్ ఇవ్వకుండా 50 రూపీస్ నోట్ ఇస్తే నయ్యే చేంజ్ నయ్యే అని అరుస్తున్నాడు నా పైన. అరే సరే పానీ నైదేతో నైదియో. I don't know Hindi. I can talk in English, little bit that too. Kindly adjust. తర్వాత నా పైన అని చెప్పి అన్నా. అయితే అయిపోవాలి కదా అక్కడికి. అక్కడ నుంచి వేరే షాప్కి వెళ్ళాం. కొంచెం ఒక 50 మీటర్స్ ముందుకెళ్ళి వేరే ఒక బేకరీలో వెళ్ళి భయ్యా పానికా బాటిల్ అన్న. పానికా బాటిల్ అంటే వాడు 50 రూపీస్ తీసుకొని పానికా బాటిల్ ఇచ్చిండు. ఈ బాటిల్ డైలీ. ఇది మంచి బాటిలే, ప్రాబబ్లీ ఆఫ్టర్ బిస్లరీ. సో ఆ ఫస్ట్ స్టోర్ లో ఏదైతే బాటిల్ ఉందో అది బిల్సేరియో బల్సేరియో ఏదో ఉండే. Bilsiri, Baisler, Nirveli, Brisleri, Bisheswar. ఇట్ వాజ్ వెరీ వియర్డ్. బట్ దెన్ నాకు నీడ్ ఉండే, టాబ్లెట్ వేసుకోవాల్సి ఉండే. సో వెళ్ళిన. వాడేమో ఉల్టా సీదా మాట్లాడేసి అది ఇది అనేసిండు. दे दो 10 वाला, कोई बात नहीं। नू क्या ना 10 वाला दो। तुमसे मुझे लग रहा डर, साफ है सीधी बात, डर लग रहा जी। కొంచెం 50 మీటర్స్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ముందుకెళ్తే నా దగ్గర ఉన్న 50 రూపీస్ నోట్ చేంజ్ అయింది. ప్లస్ నాకు మంచి వాటర్ బాటిల్ దొరికింది. దట్ ఇస్ ఆఫ్ బెస్ట్ క్వాలిటీ. ఏం చేద్దామంటావు మరి? లైఫ్లో అవసరం బట్టో ఆ సిచ్యువేషన్ బట్టో మనం చాలా పనులు చేస్తాం, చాలా డెసిషన్స్ తీసుకుంటాం. సమ్ ఆఫ్ ద డెసిషన్స్ కుడ్ గో రాంగ్. బట్ అయినా కూడా నువ్వు యూ షుడ్ నాట్ బి డిస్హార్టెండ్. బాధపడకుండా అరే అంత అయిపోయింది వదిలేద్దాం ఇంకా ఇట్లనే అడ్జస్ట్ అయిపోదాం అనుకోకుండా ఒక 4 అడుగులు ముందుకేసి ఇంకో ఆపర్చునిటీ కోసం ట్రై చేయి. అది జాబే కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇలాంటి చాలా ఉన్నాయి. ఇంకా నీకు కావాల్సింది దొరుకుతుంది. అండ్ సర్ప్రైజింగ్లీ యూ మైట్ గెట్ సంథింగ్ బెటర్. నీకు కావాల్సిన దానికంటే ఇంకా మంచి బెటర్ థింగ్, సంథింగ్ దట్ యూ డిజర్వ్, నాట్ వాట్ యూ వాంట్. అర్థమైందా? అర్థం అవ్వకపోతే కామెంట్స్లో పెట్టండి, ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నేను ఇక్కడికి ఎమోషనల్ అవడానికి రాలేదు, మిమ్మల్ని ఎమోషనలైజ్ చేయడానికి వచ్చాను. హాయ్, టైం 4:30 అయింది. 4:30 AM in the morning, so good morning. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. I'm in the middle of nowhere, టాకింగ్ టు అ కెమెరా. ఇప్పుడు నేను ఉన్న ప్లేస్ అంతా ఖాళీగా ఉంది, చీకటిగా ఉంది. ఒక 2 కుక్క పిల్లలు ఉన్నాయి. కాకపోతే ఇంకో హాఫ్ అన్ అవర్లా ఈ ప్లేస్ మొత్తం నిండిపోతుంది. ద సన్ విల్ రైజ్. ఇట్స్ జస్ట్ అ మ్యాటర్ ఆఫ్ టైం. ఇక్కడ 30 minutes, నీ లైఫ్లో ఒక 10 మీటర్లు, ఒక 100 మీటర్లు. యూ కెన్ డూ ఇట్. కీప్ వాకింగ్, కీప్ క్రాలింగ్, కీప్ రన్నింగ్. అసలు ఎక్కడ ఆగొద్దు. గుర్తుపెట్టుకో, ఎక్కడ ఆగొద్దు. ఆగితే పడిపోతాం. పరిగెత్తు. ఓకే ఓకే. అసలు లైఫ్లో నేను నేర్చుకున్న బిగ్గెస్ట్ లెసన్ ఏంటో తెలుసా? ఇట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వెన్ యూ ఫాల్ ఈజ్ యూ కీప్ గోయింగ్ ఆన్. నేను బోర్ల బొక్కల పడిపోయి ఇంకా నా జీవితంతో నేను ఏం చేసుకోలేను బిడ్డ అన్నప్పుడు లేచి నడిచివుడు. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. లేదు నడవలేను ఉరకలేను అంటే లేచి పాకు. ఒక్కడు చెప్తున్నా గుర్తుపెట్టుకో, లైఫ్లో ఎక్కడ చెట్టు మీద నుంచి కింద పడితే మెట్లకెళ్ళు, మెట్ల మీద నుంచి కింద పడితే నడుచుకుంటెళ్ళు, లేకపోతే పాక్కుంటెళ్ళు, లేకపోతే పరిగెడుతూ వెళ్ళు. కానీ ఎక్కడ ఆగితే పడిపోతాం. ఆల్వేస్ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బికాస్ దాట్ ఈస్ వాట్ మ్యాటర్స్. అసలు కొందరు పిల్లలు వచ్చి నాతో చెప్తారు, అన్న నేను ఎగ్జామ్స్ ఫెయిల్ అయినా, నాకు జాబ్ లేదు, నాకు జాబ్ రాకపోయినా పర్లేదు, మా ఇంట్లో నన్ను చూసుకుంటారు, లేకపోతే నా ఫ్రెండ్స్ నన్ను చూసుకుంటారు అని. అరే నీకోసం ఎవ్వరు రారు, నీకు నువ్వే. ఎప్పటికైనా ఆ జాబ్ సంపాదించాల్సింది నువ్వే. నీ పైసలు నువ్వే సంపాదించుకోవాలి.
నీకు వాళ్ళు ఓన్లీ సపోర్ట్ చేస్తారు అంతే. నువ్వు దెబ్బలు కింద పడిపోతే వాళ్ళు వచ్చి నేను లేపడానికి ట్రై చేస్తారు, కానీ లేచేది మాత్రం నువ్వే. మనుషులు ఓన్లీ ఒకటే టైంలో నిన్ను కంప్లీట్గా లేపుతారు, నువ్వు చచ్చిపోయినప్పుడు. నీకు జీవం ఉండి నువ్వు బతుకున్నావు అంటే నువ్వే లేవాలి. వాళ్ళు 10% నీకు హెల్ప్ చేస్తారు, అంతేగాని మొత్తం వాళ్ళే చూసుకుంటారు, మొత్తం వాళ్ళే చేస్తారు అనేది చాలా తప్పు. ఇప్పటికైనా నీ కాళ్ళపైన నువ్వే నిలబడాలి. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ హౌ ఫార్ యూ హెవ్ కమ్ అండ్ ఐ నో దట్ యూ విల్ విన్ దిస్ బ్యాటిల్, బికాస్ ద వర్స్ట్ బ్యాటిల్ దట్ you are ever going to fight is not with your enemies, not with your teachers or your parents or your partners. The worst kind of battle that you are ever going to fight is with yourself. And I know that you're going to win this. All the best.